ఈ విశ్వాసులలో భక్తిహీనులు, భక్తులు ఈ ఇద్దరే కనపడుతూ ఉంటారు. నీతిగా జీవించే వారిని బైబిల్ చెప్తుంది భక్తులు అని. భక్తిని నటించే వారి గురించి చెప్తుంది బైబిల్ భక్తిహీనులు అని. భక్తిని నటించే వారి గురించి చెప్తుంది బైబిల్ భక్తిహీనులు అని. అయితే వారితో దేవుడు మాట్లాడుతున్న విషయాలు మనం చూద్దాం. భక్తిహీనులతో దేవుడు మాట్లాడుతున్న విషయాలను మనం చదివాము. ఇప్పుడు వారి గురించి మాట్లాడుతూ దేవుడు చెప్తున్న మాట, నా కట్టలను వివరించుటకు నీకేమి పని, నా నిబంధన నీ నోట వచించదవేమి, దిద్దుబాటు నీకు అసహ్యము. భక్తిహీనులకు దిద్దుబాటు అసహ్యము. ఒక మార్గము తప్పు మార్గమున వెళుతున్నప్పుడు, ఈ మార్గము తప్పు అని చెప్పినప్పుడు ఈ భక్తిహీనుడికి ఆ యొక్క దిద్దుబాటు ఎలా ఉంటుంది? అసహ్యం వేస్తుంది. వీడేంటి నాకు చెప్పేదేంటి అనే ఈ మాటను బట్టి ఈ భక్తిహీనుడికి ఆ దిద్దుబాటు ఎలా ఉంటుంది? అసహ్యం వేస్తుంది. అయితే దిద్దుబాటు నీకు అసహ్యము కదా, నీవు నా మాటలను వెనుకకు త్రోసివేసెదవు. ఎవరి మాటలు వెనుకకు త్రోసివేస్తాడంట? దేవుని మాటలను వెనుకకు త్రోసివేస్తాడు. ఎవరు? భక్తిహీనులు. వీరి సహవాసం ఎలా ఉంటుంది అంటే, దొంగను చూచినప్పుడు వానితో ఏకీభవించదవు. భక్తిహీనులు ఎలా ఉంటారో చెప్తున్నాడు. దొంగను చూచినప్పుడు నీవు వారితో ఏకీభవించదవు, వ్యభిచారులతో నీవు సాంగత్యము చేసేదవు, కీడు చేయవలన నీవు నోరు తెరుచుచున్నావు, నీ నాలుక కపటమును కలిగించుచున్నది, నీవు కూర్చుండి నీ సహోదరుని మీద కొండెములు చెప్పుచున్నావు. ఎవరి సహోదరులు? బైబిల్ ఎవరి గురించి సహోదరులని చెప్తుంది? ఎవరి గురించి? క్రీస్తు రక్తము చేత కడగబడిన ప్రతి ఒక్కరు కూడా సహోదరులు. ఈ భక్తిహీనుల పని ఏంటంటే, తోటి సహోదరుల మీద కొండెములు చెప్పుచున్నారు. నీ తల్లి కుమారుని మీద అపనిందలు మోపుచున్నావు. ఇట్టి పనులు నీవు చేసినను నేను మౌనినయ్యుంటిని, అందుకు నేను కేవలం నీ వంటి వాడనని నీవనుకుంటివి. కేవలం మనిషి వంటి స్వభావము దేవునికి ఉన్నదని మనుష్యుడు అనుకుంటున్నాడు. అందుకే దేవుడు చెప్తున్నాడు, నీ వంటి వాడనని నీవనుకుంటివి. అయితే నీ కన్నుల ఎదుట ఈ సంగతులు నేను వరుసగా ఉంచి నిన్ను గద్దించెదను. దేవుని మరుచువారులారా, దీన్ని యోచించుడి, లేని ఎడల నేను మిమ్ములను చీల్చివేదును, తప్పించువాడెవడును లేకపోవును. ఇక భక్తుల విషయానికి వస్తే, భక్తుల గురించి మాట్లాడుతూ, స్తుతియాగము అర్పించువాడు నన్ను మహిమపరుచుచున్నాడు. స్తుతియాగము అర్పించువాడు నన్ను మహిమపరుచుచున్నాడు. నేను వానికి దేవుని రక్షణను కనపరుచునట్లు వాడు మార్గము సిద్ధపరుచుకును. ఇక్కడ ఇద్దరు వ్యక్తుల గురించి చూపిస్తున్నాడు. మనము చేస్తున్న ఆరాధన సరైనదేనా? మనము ఆచారాలను పాటిస్తున్నామా? వాక్యానుసారంగా జీవిస్తున్నామా? ఒకసారి పితరుల కాలములో ఆరాధన ఎలా ఉంది, ధర్మశాస్త్ర కాలములో ఆరాధన ఎలా ఉంది, నేటికి క్రీస్తు సంఘములో ఆరాధన ఎలా ఉంది అంటే, మొదటిగా పితరుల కాలము ఆరాధన మనం చూసినప్పుడు, పితరుల కాలములో వారు ఎక్కడ పడితే అక్కడ బలిపీఠము కట్టి దేవుణ్ణి ఆరాధించేవారు. అంతే కదా? ఏబేం చేసేవాడు తన కుమారుల నిమిత్తము ప్రతిదినము బలులు అర్పించేవాడు.
ఆ తర్వాత కాలములో అబ్రహాము కూడా దేవుడు మాట్లాడిన తర్వాత అబ్రహాముతో మాట్లాడినప్పుడు ఆదికాండము 8వ అధ్యాయము 12వ అధ్యాయము 8వ వచనము. ఆదికాండము 12వ అధ్యాయము 8వ వచనము. అక్కడి నుండి అతడు బయలుదేరి బేతేలుకు తూర్పునున్న కొండకు చేరి పడమరనున్న బేతేలునకు తూర్పునున్న హాయికిని మధ్య గుడారము వేసి అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టి యెహోవా నామమున ప్రార్థన చేశాను. ఆ తరువాత అంతకుముందు అబ్రహాము కంటే ముందు నోవహు కూడా ఆరాధన చేశాడు. చూడండి, అది కూడా ఆదికాండము 8వ అధ్యాయము 20వ వచనము. అప్పుడు నోవహు యెహోవాకు బలిపీఠము కట్టి పవిత్ర పశువులన్నిటిలోను పవిత్ర పక్షులన్నిటిలోను కొన్ని తీసుకొని ఆ పీఠము ముందు దహన బలిని అర్పించెను. ఎప్పుడు జరిగింది ఇది? వారు వాడలో నుంచి బయటికి వచ్చిన తర్వాత పవిత్రమైన జంతువులలో కొన్ని, పవిత్రమైన పక్షులలో కొన్ని తీసుకొని నోవహు ఏం చేశాడు? దేవునికి ఏ బలిని అర్పించాడు? దహన బలి. అంటే దహన బలి అంటే దహన బలి అంటే ఆ బలిచ్చే పక్షిని కానీ ఆ జంతువుని కానీ నడిమికి వధించి కట్టెల మీద, బలిపీఠం కట్టిన కట్టెల మీద కాల్చటం, కాల్చి బూడిద చేయటం, దాన్ని దహన బలి. నోవహు దహన బలి అర్పించాడు. అయితే వీరు చేసినదంతా కూడా పితరుల కాలము అంటారు. ధర్మశాస్త్ర కాలానికి, ధర్మశాస్త్ర రాకముందు చేసిన ఆరాధన అంతా కూడా పితరుల ఆరాధన, పితరుల కాలములో చేసిన ఆరాధన. అయితే ధర్మశాస్త్రం వచ్చేసిన తర్వాత దేవుడు కొన్ని కండిషన్లు పెట్టాడు. ఎక్కడ పడితే అక్కడ ఆరాధించటానికి లేదు, ఎక్కడ పడితే అక్కడ ఆరాధన చేయటానికి లేదని దేవుడు కొన్ని కండిషన్లు పెట్టాడు. చూడండి, ద్వితీయోపదేశకాండము 12వ అధ్యాయము 13వ వచనం. నీవు చూచిన ప్రతి స్థలమున నీవు దహన బలులను అర్పింపకూడదు సుమి. యెహోవా నీ గోత్రములో ఒకదాని యందు ఏర్పరచుకొను స్థలముననే నీ దహన బలులు అర్పించి నేను మీకు ఆజ్ఞాపించుచున్న సమస్తము అక్కడనే జరిగించాలి. అంటే ధర్మశాస్త్ర కాలములో ఇజ్రాయేలీలకు దేవుడు చట్టాన్ని ఇచ్చేశాడు. ఎక్కడ పడితే అక్కడ ఆరాధించటానికి లేదు. పితరుల కాలంలో వారు ఎక్కడ పడితే అక్కడ ఆరాధించేశారు. వారితో దేవుడు మాట్లాడిన ప్రతి చోట వారు బలిపీఠం కట్టి దేవుణ్ణి ఆరాధించారు. అది పితరుల కాలము. ధర్మశాస్త్ర కాలము వచ్చేసరికి దేవుడు వారికి ఒక చట్టాన్ని ఇచ్చాడు. ఎక్కడ పడితే అక్కడ దహన బలులు అర్పించటానికి వీలు లేదు. ఎక్కడ పడితే అక్కడ దహన బలులు అర్పించటానికి వీలు లేదు. నీవు చూచిన ప్రతి స్థలమున నీ దహన బలులు అర్పింపకూడదు. యెహోవా నీ గోత్రములో ఒక దాని యందు ఏర్పరచుకొను స్థలముననే నీ దహన బలులు అర్పింపవలెను. అర్పించి నేను మీకు ఆజ్ఞాపించిన సమస్తమును అక్కడే జరిగించాలి. ఇంకొక మాటను కూడా చూద్దాం. ఇర్మియా గ్రంథము 26వ అధ్యాయము. ఇర్మియా గ్రంథము 26వ అధ్యాయము
2వ వచనం చదువుకుందాం. 26:2. యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా, నీవు యెహోవా మందిర ఆవరణములో నిలిచి నేను నీకు ఆజ్ఞాపించిన మాటలన్నిటినీ యెహోవా మందిరములో ఆరాధించుటకు వచ్చు యూదా పట్టణస్థులందరికీ ప్రకటింపుము. వాటిలో ఒక్కటైనను చెప్పక విడవకూడదు. వారి దుర్మార్గమును బట్టి వారికి చేయదలిచిన కీడును చేయక నేను సంతాపపడినట్లు వారు ఆలకించి తమ దుర్మార్గతను విడిచుదురేమో నీవు వారితో ఈ మాట చెప్పవలెను. ఇక్కడ యిర్మీయా ప్రవక్తతో దేవుని మాటలను చూస్తున్నప్పుడు, నీవు యెహోవా మందిరావరణములో నిలవాలి. ఎక్కడ నిలవాలి? ఎక్కడ పడితే అక్కడ కాదు. ఎక్కడ పడితే అక్కడ కాదు. అక్కడేమో పితరుల కాలంలో వారు ఎక్కడ పడితే ఎక్కడ దేవుడు మాట్లాడితే వారు అక్కడ బలిపీఠం కట్టేసి దేవుణ్ణి దహన బలి అర్పించేశారు. అయితే దేవుడు ధర్మశాస్త్రం వచ్చినాక ఒక చట్టాన్ని తీసుకొచ్చాడు. మీరు ఎక్కడ పడితే అక్కడ దహన బలులు అర్పించటానికి వీలు లేదు. ఒక గోత్రాన్ని ఎన్నుకుంటాను, ఆ గోత్రానికి నియమించిన స్థలంలోనే మీరు దహన బలులు అర్పించాలి అని చెప్పేసి ఇజ్రాయేలందరికీ కూడా యెరూషలేము సొలొమోను మందిరము కట్టిన ఆవరణములో వీరందరూ కూడా అప్పటికి ఇజ్రాయేలీలు ఏకరాజ్యముగా ఉన్నారు కదా. దావీదు టైంలో ఏకరాజ్యముగా ఉన్నారు, సొలొమోను టైంలో కూడా ఏకరాజ్యముగానే ఉన్నారు. ఎప్పుడు విడిపోయారు? సొలొమోను కుమారుడు పరిపాలన చేస్తున్న టైములో రెండు రాజ్యాలు అయిపోయినాయి. ఇజ్రాయెల్ 2 రాజ్యాలు, ఒకటి యూదా రాజ్యము, 2 ఇజ్రాయేలీలు. ఇవి తెలుసుకోకపోతే మీకు బైబిల్ అర్థం కాదు. వాళ్ళతో మనకెందుకని మీరు అనుకుంటే, వాళ్ళని చూపించే కదా మనకు వార్నింగ్ ఇచ్చేటి. వాళ్ళని చూపించే కదా, వాళ్ళ కొట్టాను, మీరు కూడా తప్పు చేస్తే మిమ్మల్ని కూడా అలాగే కొడతాను. వారికి చేసి, అందుకే కదా యుగాంతమందున్న మీకు బుద్ధి కలగటానికి ఇవన్నీ కూడా రాయబడి ఉన్నవి. వారిని కొట్టాడు, మీరు కూడా తప్పు చేస్తే ఇలాగే కొడతానని వారిని మాదిరిగా చూపించాడు. కాబట్టి ఇప్పుడు యిర్మీయా ప్రవక్తతో దేవుడు చెప్తున్న మాటను మనం చూసినప్పుడు ఎక్కడ చెప్పాలంట, యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా, నీవు యెహోవా మందిర ఆవరణములో నిలిచి నేను నీకు ఆజ్ఞాపించు మాటలన్నిటినీ యెహోవా మందిరములో ఆరాధించుటకై వచ్చు యూదా పట్టణస్థులందరికీ ప్రకటించాలి. వాటిలో ఒక్కటైనను చెప్పక విడవకూడదు. కఠినంగా మాటలున్నవని ఆ మాటలను చెప్పకుండా ఆపకూడదు. యిర్మీయాతో చెప్తున్నాడు, నీవు దేవుని ఆవరణంలో నిలిచి ఆరాధించటానికి వచ్చిన యూదా పట్టణస్థులందరికీ ప్రకటించాలి. వాటిలో ఒక్క మాటైనను చెప్పక విడవకూడదు. ఎందుకు విడవకూడదు అంటే, నువ్వు అలా చెప్పటం వలన వారి దుర్మార్గతను బట్టి వారికి చేయదలచిన కీడు చేయక నేను సంతాపపడినట్లు వారు ఆలకించి తమ దుర్మార్గతను విడుచుదురేమో. ఒకవేళ నువ్వు చెబితే భక్తిహీనుడైనప్పటికీ ఉపదేశమును ఆలకించి తన మార్గాన్ని మార్చుకుంటాడేమో. కాబట్టి అందులో ఉన్నవి ఉన్నట్లుగా నువ్వు చెప్పాలి. వాటిలో ఉన్నది ఏది కూడా నువ్వు చెప్పకుండా ఉండకూడదు, మొత్తము కూడా చెప్పాలి అని చెప్పినప్పుడు యిర్మీయా ప్రకటించటం ప్రారంభించేశాడు. అయితే ఇదే మాటను ఇప్పుడు
వీరందరూ కూడా ఎక్కడ ఆరాధించేవారు దేవుణ్ణి? ఇజ్రాయేలీలు సొలొమోను కట్టిన మందిరము ఆవరణములో ఇజ్రాయేలు అందరూ కూడా ఆరాధించేవారు. ఒక్కనొక సమయానికి 2 గోత్రాలుగా చీలిపోయిన తర్వాత యూదా గోత్రం మాత్రమే యెరూషలేము ప్రధాన పట్టణంగా ఉంది, రాజధానిగా వీరు ప్రధాన పట్టణంగా ఉంది. మిగతా వారు ఇజ్రాయేలుగా చీలిపోయారు. వీరిలో మిశ్రిత జనాంగము కలిసి సమరయులుగా మారిపోయారు. ఇజ్రాయేలీలు అక్కడ ఉన్న వారితో బంధాలు ఏర్పరచుకొని అక్కడున్న వారిని చేసుకొని మిశ్రిత జనాంగముగా మారిపోయి వారు కాస్త సమరయులుగా మారిపోయారు. ఆ సమరయ స్త్రీ యేసుక్రీస్తు మాట్లాడుతూ ఉండదు. చూడండి, యోహాను సువార్త 4వ అధ్యాయము 20వ వచనము. యోహాను సువార్త 4వ అధ్యాయము 20వ వచనము. మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించిరి గాని ఆరాధింపవలసిన స్థలము యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురని ఆయనతో అంటుంది. ఏమంటుంది ఆమె? మేము ఈ పర్వతం మీద ఆరాధించేవాళ్ళము. షోమ్రోను పట్టణము, ఇజ్రాయెల్ల రాజధాని ఏంటంటే షోమ్రోను. ఆ షోమ్రోను కాస్త షోమ్రోను పట్టణస్థులను కాస్త ఏమన్నారు? సమరయులు అన్నారు. ఇజ్రాయేల్ ప్రధాన రాజధాని. మన ఆంధ్రప్రదేశ్ రాజధాని అనగా ఏం చెప్తావు? చెప్తావు ఏమన్నా రాజధాని ఉందా? ఆంధ్రప్రదేశ్కి రాజధాని ఉందా? లేదు, చెప్పలేవు. లేదు, హైదరాబాదు మనకి తెలంగాణ రాజధాని అంటే ఏం చెప్తావు? తెలంగాణకి రాజధాని అంటే ఏం చెప్తావు? తెలంగాణకి రాజధాని అంటే ఏం చెప్తావు? హైదరాబాద్ క్యాపిటల్ హైదరాబాద్. మరి మన దేశానికి రాజధాని ఏంటి? కూర్చో. మన దేశానికి రాజధాని ఏంటి తెలుసా? తెలీదా? మన రాజధాని ఢిల్లీ. మన దేశానికి రాజధాని ఢిల్లీ. మాకేం పని అన్న ఢిల్లీతో? మేము పోతామా? తెలుసుకోవాలి. సరే, ఇప్పుడు ఎలాగైతే క్యాపిటల్ ఉందో ఈ యూదులకు కూడా ఒక క్యాపిటల్ ఉంది, అది యెరూషలేము. అలాగే ఇజ్రాయేలులు చెప్పే కదా, 10 గోత్రాలు వేరుగా అయిపోయారు. 2 గోత్రాలు యూదా బెన్యామీను గోత్రం వేరుగా అయిపోయారు. యూదా బెన్యామీను గోత్రం క్యాపిటల్ అనగా వీళ్ళ రాజధాని అంటే ఏదంటే యెరూషలేము. ఈ 10 గోత్రాలు ఉన్నాయి కదా, వీరి రాజధాని అంటే షోమ్రోను. ఈ షోమ్రోన్లో ఒక కొండ ఉంది, అక్కడ వీళ్ళు ఆరాధించేవాళ్ళు. అందుకే చెప్తున్నామే, మా పితరులు ఈ కొండ మీద ఆరాధించేవారు, కానీ మీరంటారు అంటే మీరు అంటున్నారని యేసుక్రీస్తు వారిని చెప్తుంది. యేసుక్రీస్తు వారు ఎవరంటుంది? యూదుడు అయిన నీవు సమరయులతో సాంగత్యము చేయరు కదా. అంటే వీరు పరిశుద్ధులని, వారు అపవిత్రులని. నిజానికి వారు ఎవరిళ్ళు? అన్నదమ్ముల పిల్లలే కదా. కానీ వీరు వేరైపోయారు, వీరు మిశ్రిత జనం అయిపోయారు. కానీ వీరు యూదులు గనక చూసినప్పుడు వీరు ఈ చట్టాలన్నీ పాటిస్తూ ధర్మశాస్త్రాన్ని ఫాలో అవుతూ ఉన్నారు. అందుకే యూదుడు అయిన నీవు సమరయులతో సాంగత్యము చేయరు కదా. అయితే మీ యూదుడు అయిన మీరంటారు యెరూషలేములోనే ఆరాధించాలి. నిజమైన ఆరాధన ఎక్కడ జరుగుతుందంటారు మీరు? యెరూషలేములోనే ఉంది నిజమైన ఆరాధన. అక్కడే దేవుడు ఉన్నాడు, అక్కడ ఆరాధించాలంటారు. మేమైతే, మా పితరులైతే ఇదిగో ఈ కొండ మీద మేము ఆరాధించేవారు. మా పితరులైతే ఈ కొండ మీద ఆరాధించేవారు, మీరైతేనేమో యెరూషలేములో. అంతే కదా. కందాకే కింద ఉన్న
ఇథియోపియా దేశంలో కందాకే కింద ఉన్న ఆర్థిక మంత్రి అయిన నపుంసకుడు ఎక్కడికి వచ్చాడు ఆరాధించటానికి? యెరూషలేమునకు వచ్చాడు. దాదాపుగా 4000 కిలోమీటర్లు ప్రయాణం చేశాడు. 4000 కిలోమీటర్లు ప్రయాణం చేసి ఆఫ్రికా ఖండంలో ఇథియోపియా దేశము నుంచి ఎక్కడికి వచ్చాడు? యెరూషలేముకు వచ్చాడు. యెరూషలేముకు వచ్చి అక్కడ ఆరాధించడానికి వచ్చాడు. అంటే అప్పటిలో అక్కడ ఉన్న వారి ఆలోచన ఏంటంటే నిజమైన ఆరాధన జరిగే ప్రదేశం ఎక్కడ నమ్మారు? యెరూషలేము. ఆయన అక్కడి నుంచే కదా యోషియా గ్రంథం చదువుకుని వెళుతున్నప్పుడు అది చదువుతున్నాడు, అది ఆయనకేం అర్థం కావట్లేదు. వెంటనే పరిశుద్ధ ఆత్మ దేవుడు చెప్పాడు ఫిలిప్తో, నువ్వు అర్జెంటుగా వెళ్ళు, యెషయా గ్రంథం తీసి చదువుతున్నాడు ఆయనకు అర్థం కావట్లేదు, నువ్వు వివరించి చెప్పు అన్నప్పుడు వెంటనే పరిశుద్ధ ఆత్మ చేత నడిపించబడి వెంటనే వెళ్ళి నపుంసకుడితో చెప్పినప్పుడు, నువ్వు చదువుతున్న నీకు అర్థమవుతుందా అన్నప్పుడు, ఎవరైనా నాకు వివరించేవాళ్ళు లేకపోతే నాకు ఎలా అర్థమవుతుంది, వివరించేవారు లేకపోతే నాకు ఎలా తెలుస్తుంది అన్నప్పుడు వివరించినప్పుడు ఆయన యేసుక్రీస్తునందు రక్షణ పొంది బాప్తిస్మము పొందాడు. క్రీస్తు వలన రక్షించబడ్డాడు. అంటే చెప్పేవారు ఉండాలా లేదా? వివరించేవారు ఉండాలా లేదా? యెషయా గ్రంథం చదువుతున్నాడు, ఈ వదకతేబడిన గొర్రెపిల్ల ఎవరు? బొచ్చు కత్తిరించి వాని ఎదుట మౌనంగా అయిన గొర్రెపిల్ల ఎవరు అంటే ఆయనకి అర్థం కావట్లేదు. యెషయా గ్రంథం చదువుకున్నాడు కానీ ఏం అర్థం కావట్లేదు. ఎవరో తెలుసా గొర్రెపిల్ల? ఆ గొర్రెపిల్లే మన ప్రభు యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చాడు. ఆయన తన రక్తాన్ని చిందించాడు. ఈ విధంగా జరిగింది వివరించినప్పుడు నేనేం చేయమంటావు అని, నీళ్ళు అక్కడే ఉన్నవి, నాకు బాప్తిస్మం ఇవ్వటానికి ఏమైనా ఆటంకం ఉన్నదా అని అక్కడికక్కడే రక్షణ పొంది బాప్తిస్మము పొందాడు. అంటే ఇతను నమ్మిందేంటి? నిజమైన ఆరాధన అర్పించే ప్రదేశం ఎక్కడుందని నమ్మాడు? యెరూషలేములో. పెంతెకోస్తు పండగ దినమున ఇరుపక్కల దేశాల వాళ్ళందరూ కూడా వచ్చేసారు కదా. అప్పుడు వచ్చినప్పుడే కదా వీళ్ళు పరిశుద్ధాత్మతో నిండుకొని వీరు అనేక భాషలతో, అక్కడున్న వారు అన్ని దేశాల నుంచి వచ్చారు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే యెరూషలేములోనే ఆరాధించాలి అని. ఆ భాషలతో మాట్లాడినప్పుడు పేతురు సువార్త ప్రకటించినప్పుడు ఒక దినమందే 3000 మంది మారు మనసు పొందారు. ఒక్క దినమందే. అయితే ఇప్పుడు మనం కూడా అక్కడికి వెళదామా? యెరూషలేములో ఆరాధించడానికి మనం కూడా వెళదామా? వారందరూ యెరూషలేముకి వెళ్ళారు కదా ఆరాధించడానికి. నిజమైన స్థలం అక్కడే ఉందనుకుని వారు ఆడికి వెళ్ళిపోయారు కదా. మనం కూడా ఆడికి వెళ్దామా? చూడండి, ఒక మాట చెప్పాడు ఆ సమరయ స్త్రీ యేసుక్రీస్తు వారు చెప్పారు. యోహాను సువార్త 4వ అధ్యాయము చదవ 21. అమ్మా, ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతం, అనగా నువ్వు చెబుతున్నావే మీ పితరులు ఆరాధించారు ఆ పర్వతం అంటున్నావే, ఆ పర్వతం మీద కానీ యెరూషలేములో కానీ మీరు తండ్రిని ఆరాధించరు. ఎక్కడెక్కడ ఆరాధించరంట? ఇదిగో మీ పితరులు ఆరాధించారన్న పర్వతం గురించి చెప్తున్నావే, షోమ్రోను, ఆ పర్వతం మీద కానీ, ఇదిగో యెరూషలేములోనే ఆ నిజమైన ఆరాధన ఉందని చెప్తున్నావే, అక్కడ కానీ తండ్రిని ఆరాధించరు. నా మాట నమ్ముము, మీరు మీకు తెలియని దానిని ఆరాధించుచున్నారు, మేము మాకు తెలిసిన దాన్ని ఆరాధించుచున్నాము. రక్షణ యూదుల నుండి కలుగుచున్నది. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడును వచ్చి ఉన్నది. తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలనని తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలనని ఆ స్త్రీతో ఆయనతో క్రీస్తనబడిన మెస్సయ్య వచ్చినని ఎరుగుదుము. ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తము తెలియజేయునని చెప్పగా, యేసు నీతో మాట్లాడుచున్నది నేనే అని
ఆమెతో చెప్పిన దేవునికి స్తోత్రం. ఆమె అంటుంది, అయ్యా మాకు ఒక నమ్మకం ఉంది, మా పితరులందరూ కూడా మెస్సీ వస్తాడు, ఆయన మాకు సమస్తాన్ని తెలియజేస్తాడు. ఈయనతో ఆమె చెబుతున్న విషయం ఏంటంటే, అయ్యా మీరు చెప్తారు, యూదులైన మీరు చెప్తారు నిజమైన ఆరాధన అర్పించే ప్రదేశం ఎక్కడుందని చెప్తారు, యెరూషలేములో ఉందని చెప్తారు అన్నప్పుడు ఆయన అంటున్నాడు, అమ్మా ఒక కాలం వస్తుంది, ఆ కాలం వచ్చినప్పుడు ఇదిగో ఈ పర్వతం మీద కానీ యెరూషలేములో కానీ తండ్రిని ఆరాధించరు. ఒక కాలము, ఏ కాలం అది? మెస్సయ్య వచ్చిన కాలము. మెస్సయ్య అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆ కాలం వచ్చినప్పుడు దేవుణ్ణి ఆరాధించువాడు ఎలా ఆరాధించాలని తండ్రికి ఇష్టపడుతున్నాడంట? ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. నువ్వు యెరూషలేం వెళ్ళాల్సిన అవసరం లేదు, కొండలు ఎక్కాల్సిన అవసరం లేదు, బండలు ఎక్కాల్సిన అవసరం లేదు. నీవు తండ్రిని ఆరాధించాలనుకుంటే ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలని తండ్రి కోరుకుంటున్నాడంట. ఎలాంటి ఆరాధన తండ్రి కోరుకుంటున్నాడు? ఎలాంటి ఆరాధన కోరుకుంటున్నాడు తండ్రి? అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడే వచ్చి ఉన్నది. తన్ను ఆరాధించువారు అట్టి వారే కావాలని తండ్రి కోరుకొనుచున్నాడు. తండ్రి ఏం కోరుకుంటున్నాడంట? ఆయన్ని ఆరాధించేవారు ఎలా ఆరాధించాలి? ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలని తండ్రి కోరుకుంటున్నాడు. ఆ స్త్రీతో చెప్తున్నప్పుడు, అయితే మాకొక విషయం తెలుసయ్యా, ఈ మాట చెప్పినప్పుడు ఆ స్త్రీ ఆయనతో, క్రీస్తు అనబడిన మెస్సయ్య వచ్చునని మేము ఎరుగుదాం. మా పితరులందరూ కూడా చెప్తూ వచ్చారు, క్రీస్తు అనే మెస్సయ్య వస్తాడు, అప్పుడు ఆయన సమస్తము తెలియజేస్తాడు మాకు. తల్లి, నీతో మాట్లాడుతుంది ఆ మెస్సయ్యే, నీతో మాట్లాడుతుంది ఆ మెస్సయ్యే, ఆ మెస్సయ్య నీతో మాట్లాడుతుంది. చెప్పగా యేసు, నీతో మాట్లాడుచున్నది నేనే అని ఆమెతో చెప్పాను. ఇంతలో ఆయన శిష్యులు వచ్చి ఆయన స్త్రీతో మాట్లాడుచు ఆశ్చర్యపడిరు, కానీ నీకేమి కావాలనని అయినను ఈమెతో ఎందుకు మాట్లాడుచున్నావని అయినను ఎవ్వడూ అడుగలేదు. అప్పుడు ఆ స్త్రీ వెళ్ళి ఆ ఊర్లోకి వెళ్ళి ఏం చెప్పింది తెలుసా? నేను మెస్సయ్యని చూశాను, నేను రక్షకుడిని చూశాను అని చూసిన ఆమె ప్రకటించింది. దేని కొరకు మనల్ని చీకట్లో ఉన్న మనలను ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచాడు ఆయన? దేని కొరకు? దేని కొరకు పిలిచాడు? చీకట్లో కూర్చున్న మనలను ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన ఆయన దేని కొరకు పిలిచాడు? తన గుణాతిశయములను ప్రచురము చేయటానికి మనల్ని పిలిచాడు. ఇప్పుడు ఈ స్త్రీ తన కుండను విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషుని చూడుడి, ఈయన క్రీస్తు కాడా అని ఆ వారితో చెప్పగా, వారు ఊరి నుండి బయలుదేరి ఆయన యొద్దకు వచ్చిరి. ఇదిగో ఈయన చెప్పాడు, ఈయన క్రీస్తు, ఆ మెస్సయ్యే బోధిస్తున్నాడు. సమస్తమును మాకు బోధించునని చెప్పినప్పుడు ఆ మెస్సయ్యే బోధిస్తున్నాడు. ఏమని బోధిస్తున్నాడు? తండ్రి ఏమని కోరుకుంటున్నాడంట? ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలని తండ్రి ఇష్టం. కానీ మనుషుడికేమో చూడండి, యెషయాగ్రంథము 1వ అధ్యాయము 11వ వచనము, యెహోవా సెలవిచ్చిన మాట ఇదే, విస్తారమైన మీ బలులు నాకేలా, దహన బలులకు పొట్టేళ్లను, బాగుగా మేపిన దూడను కొవ్వును నాకు వెక్కసమాయను, కోడెల రక్తమైనను, గొర్రె పిల్లల రక్తమైనను, మేకపోతుల రక్తమైనను నాకిష్టము లేదు. నా సన్నిధిని కనపడవలనని మీరు వచ్చుచున్నారే, నా ఆవరణములో త్రొక్కుటకు మిమ్మును రమ్మనుచున్నవాడెవడు అంటే
ఎందుకు చెబుతున్నానంటే ఈ మాట, వీరు భక్తిహీనులు, వీరు వేషధారులు. మనము చేయాల్సినవన్నీ చేసి దేవుని సన్నిధికి వెళ్ళి బలులు అర్పిస్తే మన పాపాలన్నీ పోతాయి. మళ్ళీ తర్వాత రోజు మళ్ళీ అన్ని పాపాలు చక్కగా చేసేసుకోవచ్చు. వాళ్ళ కాన్సెప్ట్ అది. మన కాన్సెప్ట్ కూడా దాదాపుగా అదే ఉండొచ్చు. అందుకే కదా ఇర్మియా భక్తి ఏం చెప్పాడు, అక్కడ ఉన్నవన్నీ నీవు ప్రకటించాలి. ఒకవేళ వాళ్ళు దుర్మార్గతను మార్చుకుంటే నేను సంతాప పడతానేమో ఒకవేళ. కాబట్టి ఉన్నవి ఉన్నట్టుగా కఠినమైన మాటలైనా సరే బోధించాలి. ఒక సేవకుడు కఠినమైన మాటలైనా సరే బోధించాలి. ఇప్పుడు ఎందుకు వాళ్ళని దేవాలయానికి వద్దంటున్నాడంటే, వీరిలో మారు మనసు ఏది కూడా లేకుండా దేవునికి కేవలం దేవుని బలులు అర్పిస్తే మా పాపాలన్నీ క్షమిస్తాడు అనుకొని వీరేం చేస్తున్నారు, బలులు అర్పించడానికి వస్తున్నారు. అందుకే ఈ ప్రజలు కన్నులారా చూచి చెవులారా విని హృదయముతో గ్రహించి మనస్సు త్రిప్పుకొని నా వలన స్వస్థత పొందినట్లు వారి హృదయము క్రొవ్వినది. అంటే మనుషులకంట పెదవులతో ఆరాధిస్తున్నారు కానీ మనుషులు. ఒకసారి ఇదే మాటను మలాకి గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనం చూద్దామా? మలాకి గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనము. మీలో ఒకడు నా బలిపీఠము మీద నిరార్థకముగా అగ్ని రాచబెట్టకుండునట్లు నా మందిరపు వాకిళ్లను మూయవాడొకడు మీలో ఉండిన ఎడల మేలు, మీ యందు నాకు ఇష్టము లేదు. ఎందుకని ఇష్టం లేదంట? ఆయనకి? చదువు అధ్యాయం, మత్తయి సువార్త 15వ అధ్యాయము 9వ వచనం. ఈ ప్రజలు తన పెదవులతో నన్ను గణపరచుదురు గాని వారి హృదయము నాకు దూరముగా అందుకుద్దంటున్నాడు ఆయన. వేషధారులు అంటున్నాడు వీళ్ళని, పెదాలతో. హృదయం లేదు అక్కడ. ఆయన ఆరాధించువాడు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలని తండ్రి కోరుకుంటుంటే, ఆయన ఆరాధించటానికి వచ్చినవాడు కేవలం పెదవులతో ఆరాధించి వెళ్ళిపోతున్నాడు. ఆయన ఇష్టపడుతుందేమో. ఆయన ఆరాధించేవాడు ఎలా ఉండాలంట? ఆత్మను ఆయన మీద నిలపాలి, సత్యం ఉండాలి, సత్యముతో ఆయన ఆరాధించాలని, నీ మనస్సును నిలిపి ఆరాధించాలని ఆయన అనుకుంటుంటే, కేవలం పెదవులతో ఆరాధిస్తే నీవు అర్పించే ఆరాధన కేవలము వ్యర్థమైనది అని చెప్తున్నాడు. అలా గనక నీవు ఆరాధించటానికి వచ్చావా, కేవలం పెదవులతో నీవు ఆరాధించడానికి వచ్చావు అంటే అది కేవలము నువ్వు చేసే ఆరాధన వ్యర్థమైనది అంటున్నాడు. ఏది నిజమైన ఆరాధన అంటే? ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. మరి ఆరాధించటానికి పితరుల కాలములో వారు ఎక్కడ పడితే అక్కడ ఆరాధించారు. ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత ఒక చట్టాన్ని తీసుకొచ్చి ఆ చట్ట ప్రకారం మీరు ఒకే ఒక చోట ఆరాధించాలి, ఎక్కడ పడితే అక్కడ ఆరాధించటానికి లేదని చెప్పాడు. మరి క్రీస్తు రక్తము ద్వారా కొత్త నిబంధన చేయబడిన తర్వాత దేవుడు చెబుతున్న మాటలు మనం చూద్దాం. 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం చదువుకుందాం. ఎవరు? మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని, దేవుని ఆలయము పరిశుద్ధమై, ఇప్పుడు మనల్ని ఏమనాలి? మన మందిరాన్ని పాడు చేసి ఎడ కూర్చుంటే, మన మందిరాన్ని పాడు చేసి ఎడ కూర్చున్నాం మనల్ని ఏమనాలి? ఏమనాలి?
మందిరాన్ని మనం పాడుపెట్టేసి కూర్చున్నాం కదా. ఎన్ని సంవత్సరాల నుంచి పాడుపెట్టాం? ఎన్ని సంవత్సరాల నుంచి? ఎన్ని సంవత్సరాలు అయింది మందిరాన్ని విడిచిపెట్టి ఇక్కడికి వచ్చి? ప్రార్థన చేస్తున్నారు మందిరం కొరకు? చేస్తున్నారా? నేను చెప్పినప్పుడు చేస్తున్నారా? మామూలుగా చేస్తున్నారా? ఆయన చెబుతున్నాడు, మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మలి మీలో నివసించుచున్నదని మీరు ఎరుగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయను. అంటే ఆలయం ఏదని చెప్తున్నాడు ఆయన? ఏమని చెప్తున్నాడు? మనమే. ఈ దేహమే దేవుని దేవాలయము. నువ్వు ఎక్కడెక్కడో బలిపీఠాలు కట్టాల్సిన అవసరం, ఏ కొండలో పొట్లు ఎక్కాల్సిన అవసరం లేదు. నీలో దేవుని ఆత్మ నివసిస్తుంది. నీవు పెదవులతో కాకుండా ఆత్మతో సత్యముతో ఆరాధిస్తే తండ్రికి ఇష్టం. ఆలయములో ఎవరు నివసిస్తున్నారట? నీలో ఎవరు నివసిస్తున్నారు? దేవుడు. ఒకవేళ నీవు ఆలయాన్ని పాడు చేసావనుకో, ఆలయం అంటే ఏంటి? నీ దేహాన్ని పాడు చేసుకున్నావు అనుకో, ఏం చేస్తాడు? ఆయన కూడా నిన్ను పాడు చేస్తాడు. మళ్ళొకసారి ఆ వాక్యాన్ని చదువుదామా? మొదటి కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయును. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నదని మీరు పరిశుద్ధులై ఉన్నారు. ఎవడును తన్ను తాను మోసపరచుకొనకూడదు. మీలో ఎవడైనను ఈ లోకమందు తాను జ్ఞానిని అనుకొనిన ఎడల జ్ఞాని అగునట్లు వెర్రివాడు కావాలి. జ్ఞానం గల్లా ఉండని బయట చెప్పుకోకూడదు. జ్ఞాని అవ్వాలంటే ఎలా ఉండాలి? పిచ్చోళ్ళలాగా ఉండాలంటున్నాడు. ఏం తెలియని పిచ్చోళ్ళలాగా ఉండాలంట జ్ఞాని అవ్వాలంటే. అంటే నేను ఎలా ఉన్నాము అంటే దేవుని ఆలయాలు, దేవుడు నివసించడానికి ఆలయాలుగా ఉన్నాం. పితరుల కాలంలో వారేమో బలిపీఠాలు ఎక్కడ పడితే ఎక్కడ కట్టి దేవుని ఆరాధించారు. ధర్మశాస్త్ర కాలంలో దేవుడు ఒక చట్టాన్ని తీసుకొచ్చి మీరు ఫలానా చోట మాత్రమే ఆరాధించాలి, ఎక్కడ పడితే అక్కడ ఆరాధించడానికి లేదన్నాడు. కొత్త నిబంధన కాలం వచ్చింది. క్రీస్తు రక్తము చేత కడగబడిన సంఘముని ఏమన్నాడో తెలుసా? సంఘమును దేవుని ఆలయము అన్నాడు. ఆలయములు ఎవరు నివసిస్తారని చెప్పాడు? మనం అనుకుంటాము దేవుని దగ్గరికి మనం వెళ్ళాలనుకుంటాము, దేవుని దగ్గరికి మనమే వెళ్ళాలనుకుంటాం. కానీ దేవుడే మన దగ్గరికి వచ్చి నివసిస్తున్నా అంటే ఎంత అదృష్టవంతులు మనం. మనకంటే గొప్పడు ఉంటాడు. దేవుడేంటి మనలో వచ్చి నివసించటం ఏంటి? దేవుడేంటి మనలోకి వచ్చి నివసించటం ఏంటి? మనమే దేవుడి దగ్గరికి వెళ్ళాలని మనం వెతుకుతూ ఉంటాం దేవుడి. కానీ దేవుడే వచ్చి మనలో నివసిస్తున్నాడు అంటే మనం ఎంత పరిశుద్ధంగా ఉండాలి. కాబట్టి చెప్తున్నాడు ఆయన, ఎవడైనను దేవుని యొక్క ఆలయాన్ని పాడు చేస్తే దేవుడు వానిని పాడు చేయను. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 16వ వచనము. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 16వ వచనము. కాబట్టి అన్నపానముల విషయములోనైనను, పండగల అమావాస్య విషయములోనైనను, అనువాటి విషయములలో మీరు తీర్పు తీర్చనెవనికి అవకాశం ఇయ్యకుడి. ఇవి రాబో వాటి ఛాయ నిజస్వరూపము ఎవరిలో ఉందంట? క్రీస్తులో ఉంది. నిజస్వరూపం ఆయన వచ్చినప్పుడు ఇక వీటితో పనే ఉంది. ఇవన్నీ ఆయన రాకముందు ఛాయలు కదా, ఇక ఆయన వచ్చేసిన తర్వాత పనే ఉంది. ఇప్పుడు కుటుంబంలో ఇష్టమైన కొడుకు ఉద్యోగం చేయడానికి పోయాడు దూర ప్రాంతానికి. కుటుంబంలో ఒక తల్లిదండ్రుల కుమారుడు, ఇష్టపడ్డ కుమారుడు దూరదేశాల్లో ఉద్యోగం చేయడానికి పోయాడు. ఆ తల్లిదండ్రులు వచ్చే వరకు ఏం చేస్తారు? ఆ ఫోటో ఒకటి దగ్గర పెట్టుకొని చూసుకుంటూ ఉంటారు. అది ఛాయ.
నిజం కాదు, ఆ ఫోటో నిజం కాదు, ఛాయ. ఆ కుమారుడు తిరిగి వచ్చినప్పుడు ఇంకా ఫోటో చూసుకున్న నాయనే మా నాయనే అంటారా? ఎదుట మనిషే నిలబడి ఉన్నప్పుడు ఈ ఫోటో చూడాల్సిన అవసరం ఏంది? అలాగే ఇవన్నీ ఛాయ. అసలు ఉన్న వ్యక్తే వచ్చేసినప్పుడు ఇక ఛాయతో పనే ఉంది, ఇక నీడతో పనే ఉంటుంది. అందుకే నిజమైనది రాబో వాటి ఛాయ కానీ నిజ స్వరూపము క్రీస్తులో ఉన్నది. ఆ క్రీస్తే వచ్చేసాడు, రక్తాన్ని అర్పించేశాడు, మనందరినీ పవిత్రపరిచేశాడు. పవిత్రపరిచిన మనలను దేవునికి దేవాలయాలుగా చేసేసాడు. ఆ దేవాలయాలలోనే దేవుడు నివసిస్తున్నాడు. ఆ దేవాలయాలలోనే దేవుడు నివసిస్తున్నాడు. కాబట్టి నీ దేవాలయములో నీవు పెదవులతో మాత్రమే ఆయన ఆరాధిస్తే అది వ్యర్థమైన ఆరాధన. వ్యర్థుడా, క్రియలు లేని విశ్వాసము నిష్ప్రయోజనము, నిష్ఫలితము. అంటే క్రియలు ఉండాలి. ఏముండాలి? విశ్వాసములో ఏముండాలి? క్రియలు ఉండాలి. మరి ఒకసారి మనము మత్తయి సువార్త చూద్దాం, వాక్యాన్ని ముగిద్దాం. మత్తయి సువార్త 23వ అధ్యాయము, మత్తయి సువార్త 15వ అధ్యాయం 6వ వచనం చూద్దాం, తర్వాత 23 చూద్దాం. మత్తయి సువార్త 15వ అధ్యాయము 6వ వచనము. వీరు మీ పారంపర్యాచారమును నిమిత్తమై దేవుని వాక్యమును నిరార్థకము చేయుచున్నారు. వేషధారులారా, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గనపరుచురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నదంటే వాక్యాన్ని పక్కన పెట్టేశారు. మా అమ్మమ్మ ఏం పాటిస్తే అది పాటిస్తా, మా అమ్మ ఏది పాటిస్తే అది పాటిస్తా, మా నాన్న ఏది పాటిస్తే అది పాటిస్తా. ఇక వాక్యంతో పని లేదు. వీటిని ఏమంటారు తెలుసా? పారంపర్యాచారం, ఆచారాలు. వాక్యంతో పని లేదు, వాక్యానుసారంగా జీవించే పని లేదు. వారు ఆ విధంగా ఉన్నారు కాబట్టి నేను ఈ విధంగా ఉంటాను. బాప్తిస్మము తీసుకోవడానికి మా పితరులు జెండా కింద నుంచి వెళ్ళారు. నేను కూడా ఎట్ట వెళ్తాం? జెండా కింద నుంచి రక్షణ వచ్చింది. బైబిల్ ఏం చెప్పింది? నపుంసకుడు ఎలా బాప్తిస్మం పొందాడు? యేసుక్రీస్తు వారు ఎలా బాప్తిస్మం? వాక్యంతో పని లేదా? పని లేదు. ఒకడు పెళ్లికి బాప్తిస్మం తీసుకుంటాడు. ఏముండి రక్షణ పొందాలంట? పాప క్షమాపణ నిమిత్తము మారు మనసు పొంది బాప్తిస్మము పొందాలి. పెళ్లి కోసం బాప్తిస్మం తీసుకుంటావా? పాస్టర్ గారు పెళ్లి చేయనంటే ఏం చేస్తాడు? ఒకవేళ అక్కడ దాకా కూడా వెళ్ళే అవకాశాలు కూడా పాస్టర్లే ఈ మధ్య మార్చేశారు సిస్టమ్. చెంబులో నీళ్లు పెట్టుకొని అక్కడ జల్లేస్తాడు. ఆ బాప్తిస్మం అయిపోయింది, నీకు అయిపోయింది బాప్తిస్మం. అంటే ఇవన్నీ కూడా పారంపర్య చర్యలు. ఇవన్నీ కూడా ఏంటి? పారంపర్య చారములు. ఇవన్నీ కూడా పితరుల ఆచారాలు, ఆచారాలతో పని. అందుకే మాట్లాడుతున్నాడు, మీ మీ పారంపర్య చర్యముల నిమిత్తమై దేవుని వాక్యము నిరార్థకము చేయుచున్నారు. దేవుని వాక్యం పక్కన పెట్టేసి ఆచారాలు పాలవుతున్నారు. అదిగో వాళ్ళు అట చేశారు కాబట్టి మేము అట చేస్తాం, వాళ్ళు అట చేశారు కాబట్టి మేము ఎట చేస్తాం. వాక్యంతో నీకు పని లేదు, వాక్యం వద్దు నీకు. వాళ్ళు వెళ్ళి గుంట్లో పడతారు, నువ్వు కూడా వెళ్ళి గుంట్లో పడు వాళ్ళతో పాటు. వెళ్ళి వాళ్ళు డైరెక్ట్గా వెళ్ళి నరకానికి వెళ్తారు, వాళ్ళతో పాటు నువ్వు కూడా వెళ్ళిపో. వాక్యాన్ని చదవవా? బెరయా సంఘస్థులు ఏం చేశారు చూడండి. అపోస్తుల కార్యము 17వ అధ్యాయము 11వ వచనము. అపోస్తుల కార్యము 17వ అధ్యాయము 11వ వచనము. వీరు దెసలోనికలో ఉన్న వారికంటే గనులయుండిరి కనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలుయు శీలయు చెప్పిన సంగతులు అలాగా ఉన్నవా లేవా అని ప్రతిదినము లేఖనములను పరిశోధించుచు. నేను వాక్యం చెప్పి వెళ్ళిపోయిన తర్వాత అన్న చెప్పిన వాక్యం ఉందా లేదా చూస్తారా లేదా మీరు? ఇది అన్న చెప్తే నిజమేలేమోలే, అన్న చెప్పాడంటే నిజమే, ఇది అన్న చెబితే నిజమా?
ఏమో అన్న దగ్గర దెయ్యం బోధించిందేమో. వాక్యం చూడకపోతే ఎట్లా? ఒక గుడ్డోడు ఇంకో గుడ్డోడికి త్రోవ చూపిస్తాడా? బెరయా సంఘస్థులు ఏం చేస్తున్నారంట? పౌలు శీల గొప్ప సేవకులు, వాళ్ళు గొప్ప సేవకులు. వాళ్ళు వాక్యం బోధించి వెళ్ళిన తర్వాత వీళ్ళు చూసి అలాగ ఉందో లేదో, వాళ్ళు చెప్పి వెళ్ళిపోయిన తర్వాత అలాగ ఉందో లేదో వాక్యాన్ని పరిశోధించి వాక్యానుసారంగా వాళ్ళు జీవించారా, జీవించలేదా? అంటే మనందరము కూడా ఎలా జీవించాలంట? ఎలా జీవించాలి? వాక్యానుసారంగా జీవించాలి, అంతేకాని ఆచారాలను ఫాలో అవ్వద్దు. కానీ ఆ సంఘంలో అట్టెత్తారంట. మన ఎందుకని అట్టెత్తారు? మరి చేస్తారంటే మనకొద్దు, వాక్యానుసారంగా జీవిద్దాం. వాక్యం ఏం చెబుతుంది? అపోస్తల బోధ యందును రొట్టె విరుచుట యందును. అపోస్తల బోధ కిందకి రావాలి మనం అందరం కూడా. ఏ బోధ కిందకి రావాలి? అపోస్తల బోధ కిందకి రావాలి. ఇక ఒకరితో వద్దు, వాక్యానుసారంగా జీవించు చాలు. నువ్వు ఈ వాక్యమే నిన్ను నడిపిస్తుంది. ఎందుకంటే ఈ వాక్యము పాదములకు దీపంగా ఉండేది, త్రోవకు వెలుగుగా ఉంటుంది. నీవు మనిషిని ఫాలో అయ్యి మనిషిని నమ్మావా, ఎక్కడికి వెళ్తావు? అందుకే చూడండి, అక్కడ మత్తయి సువార్త 23:13 అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు మనుషుల ఎదుట పరలోక రాజ్యమును మోయుదురు, మీరు అందులో ప్రవేశించరు, ప్రవేశించే వారిని కూడా ప్రవేశింపని. వాళ్ళు ప్రవేశించరంట, ప్రవేశించే వాళ్ళని కూడా ప్రవేశించనిరంట. ఎవరు వీళ్ళు? ఎవరు వీళ్ళు? వేషధారులు. మేమెంత చెబితే అంతే. దేవా చెయ్యి అనగానే చేసేస్తాడు, దేవా వద్దు అనగానే ఆపేస్తాడు. వీళ్ళేమంటారు? వేషధారులు. వీళ్ళంట పరలోకాన్ని మోస్తారంట మనుషుల ఎదుట. ఉందా ఎవరికన్నా అధికారం? ముయ్యగలిగే అధికారం యేసుక్రీస్తు వారికి తప్పనిచ్చి ఎవరికన్నా ఉందా? పాతాళమును కానీ పరలోకమును కానీ ఏ లోకాన్ని తీయగలిగిన శక్తి కానీ ముయ్యగలిగిన శక్తి ఆయనకి తప్పనిచ్చి ఎవరి చేతులన్నా ఉందా? కానీ ఈ వేషధారులు చేస్తారంట, మనుషుల ఎదుట వేషాలు వేస్తారు. ఏం చేస్తారు? పరలోకమును మూయుదురు. వీళ్ళు వెళ్ళరు, వెళ్ళే వాళ్ళని కూడా వెళ్ళనివ్వరు. వీరిని ఏమంటారు? వాక్యం ఏమంటుంది? వేషధారులు. ఈ వేషధారులను ఫాలో అయితే నువ్వు ఏడబోతా? ఈ వేషధారులని ఫాలో అయితే నువ్వు ఎక్కడికి వెళతావు? ఎక్కడికి వెళతావు? కాబట్టి నీవు నమ్మాల్సింది ఒకటే, వాక్యాన్ని నమ్ము. నీ చేతిలో వాక్యం ఉందగా? నీ చేతిలో వాక్యం ఉందా లేదా? అవతల ఎంతటి సేవకుడైనా సరే, పౌలు శీల అంత గొప్ప సేవకులు, వాళ్ళు వాక్యం చెబుతున్నప్పుడు బెరయా సంఘస్థులు ఏం చేశారు? వాక్యం అలాగుందా లేదని పరిశోధించారు. నీ పని కూడా ఏంటి? ఎవరికి బైబిల్ తీసుకొచ్చి పాదరికి వెళ్తాను తెలియాలని బైబిల్ తీసుకొని వచ్చి కూర్చుంటే ఉపయోగం ఉంది? ఆ బైబిల్లో ఉన్న వాక్యం నీకు తెలియాలి కదా. లేదు నాకు చదువు రాదయ్యా అన్నప్పుడు కనీసం నీకు చదువు, నీ తోటి వారికి ఈ వాక్యము ఇది ఎలా ఉందా లేదని కనుక్కోవాలి కదా. అలా గనక నువ్వు గనక ఉంటే ఇదిగో కపట మోసగాళ్ళు వేషధారులు వచ్చి నిన్ను మోసపుచ్చే అవకాశం ఉంది. వాళ్ళు వెళ్ళినట్టు నువ్వు కూడా నరకానికి వెళ్ళే అవకాశం. కాబట్టి నీవైనా నేనైనా వాక్యానుసారంగా జీవిస్తే అది నిజమైన ఆరాధన. వాక్యానికి వ్యతిరేకముగా జీవిస్తే అది వ్యర్థమైన ఆరాధన. కాబట్టి నీవు దేవుణ్ణి ఎలా ఆరాధించాలి? పెదవులతోనా? ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. ఇది తండ్రికి ఇష్టం, మనుషులకు కాదు. తండ్రికి ఇష్టం. ఆయన్ని ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించడం తండ్రికి ఇష్టం. తండ్రి ఇష్టాలను నెరవేర్చాలా, మనుషుల ఇష్టాలు నెరవేర్చాలా? తండ్రి మనలను కాపాడుకోవాలని, మనలను రక్షించాలని తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారిని మనకు అర్పించేశాడు. అర్పించిన ఆయన సమస్తం మనకెందుకు ఇయ్యడు? అలాంటి తండ్రిని నువ్వు సంతోషపెట్టాలా వద్దా? తండ్రి ఇష్టం ఏంటి అంటే నువ్వు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలనుకుంటే నీవు మాత్రం ఒక బైబిల్ తీసుకొని వచ్చేసి
ఈ బైబిల్ తీసుకొని వచ్చి కూర్చొని ఆ పెదాలతో ఊరక కాసేపు పాటలు పాడేసి వాక్యముల హృదయం తీసుకోకుండా నిష్టానుసారంగా వెళ్ళిపోతే అది వ్యర్థమైన ఆరాధన అవుతుంది. వాక్యం చెప్తుంది వేషధారులు అంటుంది. ఇలాంటి వారిని ఏమంటుంది? వేషధారులు. కాబట్టి వీరి గురించి దేవుడు మాట్లాడాడు కదా 50వ కీర్తనలో. ఇప్పుడు వాక్యం తీబాక టైం అయిపోయింది, గంట చెప్పాను. కాబట్టి ఈ 50వ కీర్తన అంతా కూడా వారి గురించి చెప్పాడు. అంటే వేషధారులు అంటే భక్తిహీనులు, వారి గురించి చెప్తున్నాను. ఆ కట్టడలను వివరించటానికి నీకేం పాటించడం, నువ్వు వివరించేదేంటి? పాటించడం నువ్వు నాకు చెప్పేది, నువ్వు చెప్పేది ఏంటి? నువ్వు పాటించాలి కదా చెప్పాలి అంటే. నేను ముందు తాగుతా ఇంకొకటికి తాగొద్దని చెబుతాడు అంటాడా? ఒరే రాత్రిగా ఫుల్గా తాగి పొర్లాడావు, నువ్వు రాత్రిగా ఫుల్గా తాగి పొర్లాడావు, పొద్దున వచ్చి నాకేం చెబుతున్నావు? నువ్వు ఏం చెబుతున్నావు? నీతి బోధలు చెబుతున్నావు, పోరా పో అంటాడు. కాబట్టి చెప్పేవాడిని నేను మారాలి ఫస్ట్, అవునా? చెప్పే నేను మారి తర్వాత చెప్పాలి. అలాగే నా కట్టడలను వివరించుట నీకేమి పని? భక్తిహీనుడి కంట ఆ కట్టడలను వివరించడు, ఏదో ఫాలో అవ్వడు, పాటించడు, కానీ వివరిస్తాడు. వివరించొద్దని చెప్తున్నాడు. కాబట్టి మనం భక్తిహీనులుగా ఉండొద్దు, భక్తులుగా ఉందాము. భక్తిహీనత మన జీవితంలో ఉండకూడదు. ప్రార్థన